భోజనం చేసే సమయంలో మాత్రం పర్టికులర్ దానికి తగినటువంటి మిగతా ఫైటింగ్వి లేకపోతే ఇంకా కోపం వచ్చేటువంటివి దట్ క్రియేట్ యాంగర్ ఆర్ ఫైటింగ్ తర్వాత కొన్ని తిప్పేటువంటివి కడుపులో మైండ్ డిప్రెషన్ డిప్రెషన్ కన్ఫ్యూజన్ ఇలాంటివి అక్కడ చెప్పకు. దోస్ థింగ్స్ షుడ్ నాట్ బి మెన్షన్ అట్ ది డైనింగ్ టేబుల్. ఎందుకంటే ఆ ఫుడ్ ఆ విధంగా మారిపోతుంది అట్లా దాని వెనక బికాస్ ది ఫుడ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ టు దట్ ఫార్మ్. ది థాట్, ది యాంగర్ యూ హ్యావ్ అండ్ డిప్రెషన్ యూ హ్యావ్, దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు దట్ స్టేట్. ఫుడ్ టైంలో సైలెంట్గా, అందుకోసం భగవత్ ప్రార్థనతో పోవాలి. ఇది బ్రహ్మ ప్రసాదం. That's why it has to be offered to Brahma, Brahmarpanam, because it becomes prasadam, it will go in. तुम ही मोरे गिरिधर नागर, तुम ही मोरे घनश्याम, परती के राजा शिरडी निवासा, तुम ही अयोध्या राम. इतना प्यार पाया है तुमसे, इस जीवन को राह मिली. तुम ही मोरे गिरिधर नागर, तुम ही मोरे घनश्याम, तुझसे ही जीवन तुम बिन लगे ना, मन मोरा बावरा कन्हैया, मन मोरा बावरा. तुझसे ही जीवन तुम बिन लगे ना, मन मोरा बावरा कन्हैया, मन मोरा बावरा. अश्रु बहे नैनों से उसाए, दर्शन दे अब तो, दर्शन दे अब तो. इस जीवन में मिल जो गए हो, बांधे रखो मेरे राम, बांधे रखो मेरे राम. इतना प्यार पाया है तुमसे, इस जीवन को राह मिली. शिव महेश्वरा, शिव महेश्वरा, शिव महेश्वरा साई राम. शिव महेश्वरा, शिव महेश्वरा, शिव महेश्वरा साई राम. शिव महेश्वरा, शिव महेश्वरा,
महेश्वरा शिव महेश्वरा साई राम शिव महेश्वरा शिव महेश्वरा साई राम शिव महेश्वरा शिव शंकरा शिव सुंदरतर विनाकधर हर सुंदरतर विनाकधर हर गंगाधर गजाधर मामरधर गंगाधर गजाधर मामरधर चंद्रचूड़ शिव शंकर पार्वती रमणा निनगे नमो नमः चंद्रचूड़ शिव शंकर पार्वती रमणा निनगे नमो नमः जय हो जय हो गंगाधर शंभो हे नटराज भाललोचना पाहि मुरारी हालाहलधर हे त्रिपुरारी जय हो जय हो మనం కష్టమును సహించాలి. కష్టమే మనకు సుఖాన్ని అందిస్తూ ఉండాలి. కష్టమే లేనటువంటి మానవునికి సుఖం అంటే ఏమిటో అర్థమే తెలియదు. కష్టాన్ని ఎదుర్కోవాలి, సుఖాన్ని సాధించాలి, జగత్తుకు అందించాలి. సుఖము లేనటువంటి వారికి సుఖాన్ని చేకూర్చాలి. ఈ విధమైనటువంటి ప్రతి చిన్న కార్యం నందు కూడాను దైవ సందేశంగానే విశ్వసించి, దైవ ఆదర్శంగానే విశ్వసించి ఈ సందేశాలు జగత్తునకు చాటాలి. మానవుడా, ఈ జగత్తు నందు ఎన్నో రకములైనటువంటి సుఖములు అనుభవిస్తున్నావు. ఈ అన్ని సుఖముల్లో కూడా నీవు గుర్తించినటువంటి సుఖం ఏమిటి? నీవు సాధించిన సుఖం ఏమిటి? నీవు అనుభవించిన సుఖం ఏమిటి? ఇతరులకు నీవు అందించిన సుఖం ఏమిటి అని విచారణ చేస్తే ఏమీ తేలదు. పుట్టినప్పటి నుంచి కూడా నువ్వు అనేక దుఃఖములతో బాటపడుతున్నాడు. కానీ ఈ దుఃఖములు అంటే సుఖమున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఏ సుఖము? దేహ సుఖమా లేక మెంటల్ సుఖమా? కాదు కాదు, ఆత్మ సుఖము. దీనినే శాంతి అని ప్రబోధిస్తూ వచ్చాడు. 3 పర్యాయం మనం చెప్తున్నాం. శాంతి శాంతి శాంతి. దేహ శాంతి, మనశ్శాంతి, ఆత్మ శాంతి. ఈ 3 శాంతులు కూడా మానవునికి అత్యవసరం. ఈ 3 విధమైనటువంటి శాంతి కూడాను దైవం యొక్క ప్రేమ చేతనే మనకు లభిస్తుంది. महादेवा महेश्वरा साई नारायण नटनागर दुःखभञ्जना साई नारायण नटनागर दुःखभञ्जना साई नारायण महादेवा महेश्वरा साई नारायण राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा 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 वन्दे शिवं शङ्करं सत्यसाईश्वरं शुभकरम् वन्दे शिवं शङ्करम्
శంకరం సత్యసాయీశ్వరం శుభకరం ప్రణవగోచరం ప్రణవాకారం సురవరం భవహరం పాలలోచనం పాపమోచనం శశిధరం సుందరం వందే శివం శంకరం సత్యసాయీశ్వరం శుభకరం. దివ్యత్వం వేరు ప్రేమతత్వం వేరు ఉండడానికి వీలు కాదు. And the divine principle and love are not separate. కనుక మానవత్వం లోపల అట్టి దివ్యత్వం ఉన్నది కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. Since in human life there is divinity, therefore it is stated that the human life is ఈనాటి the మానవుడు rarest. గమ్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేయటం లేదు. Man today is not after the జన్మను objective. విచారించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. He wants to inquire his life ఈ principle. జన్మను విచారించడానికి ప్రయత్నం నీవు ఎందుకు చేయాలి? Why should you struggle and strain yourself? క్రిమికీటకాదులు కూడా నువ్వు జన్మను విచారిస్తుంటే ఉన్నాయి. The insects and other animals also go this way. క్రిమికీటకాదులు కూడా ఈ జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. Insects also want to know the secrets of నీకు life. జన్మ రహస్యం తెలుసుకోవటం కాదు ముఖ్యము. It's not that important as to know గమ్యం the యొక్క secret of రహస్యం life. తీసుకోవాలి. The goal of life is ఈ important. జీవితానికి గోల్ ఏమిటి? What is the goal of గమ్యం life? ఏమిటి? What is the ఆ aim of గమ్యం life? అనేటువంటిదే సత్యం. That very goal of life is truth. ఆ సత్యమే ఆత్మతత్వము. And that very truth is the self. అట్టి గమ్యాన్ని నీవు వెతకకుండా జన్మాన్ని మాత్రమే నీవు దాన్ని తరింప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ జన్మలు ఎన్ని చేసినా ఇది సాధ్యం కాదు. You don't make an attempt to reach the goal, the fulfillment of life, but you want to know the secrets of life. ఎన్ని జన్మలు ఎత్తినప్పుడు కూడా ఇది సాధ్యం కాదు. You may have repeated births, but it's impossible for గమ్యం you. పైన దృష్టిని పెట్టుకో. But have that objective, the goal of life. జన్మను మాత్రం విచారిస్తూ పోవద్దు. Don't go on inquiring the secret of నిత్యము life. జరిగినటువంటి జరుగుతూనే ఉంటుంటాయి. It happens as పునరపి జననం పునరపి మరణం. the birth and death పునరపి happen జనని repeatedly. జఠరేసేనం. It happens repeatedly ఇహ like a సంసారే cycle. త్రహుక్తారే And one has to cross this solution. ఉపయాపారే పాహి మురారే అన్నారు. We have to pray to God for His mercy so that we can cross this ocean కనుక నువ్వు of ఎన్ని illusion. గణాలు అనుభవించినప్పటికీ తిరిగి చూచిందే చూస్తూ రావడం, చేసిందే చేస్తూ రావటము, అనుభవించిందే అనుభవిస్తూ రావటం. What is happening is that we go on watching that what we have seen. We go on doing that ఒక్క what we తూరి have నీవు done. అనుభవించినటువంటి మరొక తూరి నీకు ప్రాప్తించకూడదు. When once you experience, you do an activity, you should not repeat ఒక్క it. తూరి నీవు దర్శించినటువంటి దాన్ని మరొక తూరి దర్శించడానికి వీలు కాదు. When once you have seen an object, you don't have to see it again. అది ఏకం సత్ విప్రాభవదావదంతి. And that is the single truth which has been referred to many. అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి. We have to recognize the principle of Atma, which is oneness.